రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 5 నెలల గర్భిణి స్వాతి హత్య కేసులో నిందితుడిపై మహేందర్ రెడ్డిపై జనం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. స్వాతిని ఎలా చంపాలో అలానే మహేందర్ రెడ్డిని కూడా చంపాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని వదిలిపెట్టొద్దని, లేకుంటే తమకు అప్పగించాలని కోరుతున్నారు. స్వాతి మర్డర్ గురించి వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ వాసులు ఏమంటున్నారు? మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. స్వాతి గ్రామమైనటువంటి కామారెడ్డిగూడలో ఉన్నాము, వికారాబాద్కి సంబంధించిన జిల్లాలో. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి అంటే ఇంత అతి కిరాతకంగా మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భర్త అత్యంత దారుణంగా స్వాతిని హతమార్చాడు. అదేవిధంగా మహేందర్ రెడ్డి కూడా ఇదే గ్రామానికి చెందినవాడు. ఇంటి పక్కనే వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు అనేది కూడా మనకు తెలుస్తున్న సిచ్యువేషన్. సో గ్రామస్తులు అసలు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా మీతో పాటు ఎప్పుడు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు, పక్కన ఉన్నారు, అందరు ఉన్నారు, ఇక్కడనే ఉంటారు, ఇద్దరు ఇక్కడనే ఉంటుంది. మంచిగా ఉండి ప్రేమించి పెళ్లి చేసుకొని పోయిండు. అక్కడ తీసుకొని పోయి ఇట్లా చేసుకున్నాడు. అట్లా అంటే ఇంతటి దారుణమైనటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంటే అది మీ గ్రామంలో పక్కనే మహేందర్ రెడ్డి అదే విధంగా స్వాతి వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉన్నారు. కానీ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంత దారుణంగా ఒడిగట్టాడు అని అంటే మీరు అసలు ఎలా ఊహించారు? అసలు అవుతుందని కూడా అనుకోలేము మేము. ఇట్లా పోయిండ్రు కదా, మంచిగానే ఉంటారు కదా అని అనుకున్నాం. అనుకోలేదు ఇట్లా అవుతుందని, ఎవరు కూడా అనుకోలేదు. ఇట్లా ఊర్లో అయితే కూడా అందరు కలిసి మళ్ళీ తోలిచ్చిర్రు, అంతా చేసింది. అట్లా చేసింది. మీకు తెలియంగానే ఈ విషయం తెలియంగానే అసలు ఏమనుకున్నారు సార్? ఊహించారు సార్? ఇక ఇట్లా అయ్యిందని మేము కళ్ళ కూడా అనుకోలేదు. కుట్టి అట్లా అయ్యింది. అది ఏం చేస్తాం సార్? మీరు చెప్పండి, మీ దగ్గర మీకేమనిపిస్తుంది అన్న దీనికి సంబంధించి? మీరు ఏం మాట్లాడతారు సార్? పాప మా కూతురే. మాకేంటంటే మేము అనుకున్నాం మంచి మ్యారేజ్ చేసుకురాదా, మంచిగా ఉన్నారు అనుకున్నాము. ఈ విలేజ్లో సర్పంచ్ వాళ్ళ అందరు శశాంగ అందరి వల్ల పంచాయతీ పెట్టి మంచిగా ఉంటారని చెప్పి పంపించినాం. మేము ఇంత మర్డర్ చేసి హత్య చేస్తారని మేము కలగనలేము. మేము ఆయన కూడా ఎలాంటి స్వాతి వల్ల చనిపోయింది, ఆయన కూడా అట్లని చంపాలని మా కోరిక ఉన్నది. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత అంటే మహేందర్ రెడ్డి కావచ్చు, స్వాతి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇంటి పక్కనే మహేందర్ రెడ్డి ఉంటాడు, ఈమె కూడా ఇంటి పక్కనే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఈ విధంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇతను మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటే అసలు నమ్మలేకపోతున్నారు. ఎలా ఉంది అర్థం? చాలా దుర్మార్గుడు అని మాకు స్టార్టింగ్ నుంచి మ్యారేజ్ అయిన తెలుసు మాకు. రోజు ఆ పాపకు ఫుడ్ పెట్టడం లేదు, బయట ఆయన ఫుడ్ తినొస్తాడంట. చాలా ఓన్లీ మంచి నీళ్ళు తాగమంటే కిందికి పై సెకండ్ ఫ్లోర్ కూడా నీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదంట. గర్భిణి ఉంటే నాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడిందంట. మస్తు చిత్రహింసలు పెడితే అంటే మేము కంప్లైంట్ ఇచ్చాం. పోలీసుల దగ్గరికి పోతే అప్పుడు మీద వెళ్ళిపోయినంట. ఇంత అత్యాశం మేము కూడా కనగలేము. ఇక్కడ మాకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా సగం మేము ఇక్కడ సీఐకు కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే మేము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయినాం. హైదరాబాద్ వెళ్ళిపోతే మేము మర్డర్ చేసిన అనుకోలేము. మేము ఓన్లీ సూసైడ్ చేసుకుందాం ఇట్లా అనుకున్నాం. మేము స్వాతి ఎట్లా చనిపోయింది, ఆయన కూడా ఎట్లా చనిపోవాలో మా కోరిక ఉన్నది. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరొక గ్రామస్తులు ఉన్నారు. సార్, మీరేం ఫీల్ అవుతున్నారు? అంటే మీరు ఇదే గ్రామానికి చెందిన వాళ్ళు, మీ దగ్గరే పుట్టి పెరిగి ఈ విధంగా మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆమెను అంత దారుణంగా హతమార్చాడంటే ఎలా అనుకుంటున్నారు? మాకు ఏం తెలియదు, ఇట్లా చేస్తాడంటే మాకు తెలియదు కదా. మంచిగా ఉంటాడంట అనుకున్నాం, కానీ మాకేం చేస్తే ఇట్లా చేస్తాడంట. ఇక అక్కడ పోయినాక ఏమైంది తెలియదు. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత ఏం ఫీల్ అయ్యారు? అసలు ఎలా అనుకున్నారు? ఊహించారు అసలు? మంచిగా ఉంటాడు అనుకున్నాం మేము. ఇట్లా అయితే అంటే ఏం చేస్తాం? ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు మామూలుగా? ఇక్కడ ఉన్నదాలు మంచిగా ఉండేరు. అవతల పోయినాక ఏమైంది తెలియదు. మ్యారేజ్ కాక ముందు నుంచి మీ కళ్ళ ముందే వీళ్ళిద్దరు కూడా కనిపిస్తూ ఉండేవాళ్ళు, స్వాతి కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు. షార్ట్గా కనిపించారు, ముంగర కనిపించలేదు కదా. మ్యారేజ్ చేసుకోరు అంటే ఇక అక్కడనే పోయారు, ఇక్కడ లేరు. అప్పటి నుంచి ఇంకా లేరు. తీరని లోటు అదే విధంగా ఇప్పుడు పిల్లవానికి అయితే శిక్ష పడదు సార్, ఖచ్చితంగా. ఉరి తీస్తే కూడా తప్పు కాదు అసలు. ఇంతటి దారుణంగా 5 నెలల గర్భిణి కూడా ఉన్నారు ఆమె. 5 months. ఒక్క పానం కాక 2 పానాలు తీసింది సార్. 2 పానాలు తీసినందుకు కూడా ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి. కానీ మనసు అసలు రావద్దు, అసలు చంపదమంటాను కూడా రావద్దు అసలు. అంటే వదిలేసి ఉంటే గొడవలు అవుతున్నాయి, సరే వెళ్ళిపోయింది. ఏ విధంగా బతుకూరుని కదా సార్. ఇప్పుడు వాళ్ళకి నడపనికి చేత కాకపోతే వీళ్ళని నడుపుకుంటారు కదా. గ్రామస్తులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మహేందర్ రెడ్డిని ఖచ్చితంగా శిక్షించాలి, ప్రాణానికి ప్రాణం ఉరిశిక్ష వేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహతో అనిల్, బిగ్ టీవీ, వికారాబాద్ నుండి.